బెల్ట్ షాపులు ఉంటే తాత తీస్తామన్నారే, మరి సందుకి బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కాల ఆంధ్రప్రదేశ్లో పోనీ ఎవరైనా వస్తానంటే నాతో పాటు ఇంటింటికి తీసుకెళ్ళి చూపిస్తా. అక్కడ ఉన్న సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారా సీఏని? అక్కడ ఎక్సైజ్ సీఎం సర్వీస్ రిమూవ్ చేసేస్తారా? ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసేస్తాడా? శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాడా? ఇది ఛాలెంజ్ 175 నియోజకవర్గాలకి చెప్తున్నా. 175 నియోజకవర్గాలకి నేను చెప్తున్నా. ఇది అంటే మాటల్లో కాదు, చేతల్లో చెయ్యాలి. మాట్లాడితే లోకేష్ గారు రారు, మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అరెస్ట్ అనరు, మాట్లాడితే మీకు పవన్ కళ్యాణ్ గారు సీజ్ అనరు, నాదెండ్ర మనోహర్ గారు వచ్చి వాళ్ళందరూ రైటింగ్ చేసుకుంటే మీరెందుకండి? కొల్లు రవీంద్ర గారు వచ్చి ఇప్పుడు ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి సీజ్ అనాలా? అలాగే ఉన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళన్నా కూడా జరగట్లేదు కదా సార్. ఇప్పుడు అది కాదు, ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వెళ్ళిపోద్ది. అక్కడ కొల్లు రవీంద్ర గారు వస్తున్నట్టు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మూసుకొని పెట్టుకోండి, వాటి మూసుకొని పెట్టుకోండి. బియ్యం, రేషన్ బియ్యంలో రైస్ మిల్లర్స్ కోర్టులో వేశారు. వాళ్ళు ఎంత తిరుగుగా వేశారండి? బాయిల్డ్ రైస్ మేము లోడ్ చేద్దామంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని. మరి హైకోర్టులో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందండి? రేషన్ బియ్యం నాయన ఇది బాయిల్డ్ రైస్ కాదు, ఇది రీసైకిల్ చేసి రేషన్ బియ్యం అమ్ముతున్నారు అని మన కోర్టు వారికి ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకు రేషన్ మిల్లర్ల మీద కేసు పెట్టలేకపోతున్నాం? ఎందుకు ఫీడ్ యాక్ట్ ఎందుకు చెప్పలేకపోతున్నాం? 22Aలో అన్యాయక్రాంతం అయిపోతున్న కేసుల మీద, ల్యాండ్ల మీద అన్యాయక్రాంతం అవుతున్నాయి. అన్ని ల్యాండ్ల మీద మనం ల్యాండ్ గ్రాపింగ్ కేసు ఎందుకు పెట్టలేకపోతున్నాం? పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నాం? అలాగే మనం ఆల్రెడీ లైసెన్స్లు ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నాం? వైన్స్ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నాం? మీరు ఫైన్ ఎందుకు ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం? అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ తెలుసుకోగా. ఇలా నేను మాట్లాడితే నట్టుకుమార్ తప్పు. ఆవేశం ఎక్కువ అన్నా నీకు ఆవేశం ఎక్కువ, నువ్వు ఇవన్నీ చెప్పకూడదు, అందాక ఆగాలి, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలంటారు కొంతమంది పెద్దలు. నాకు చేతనైంది ఒకటే, అది వైసీపీ గవర్నమెంట్ అవ్వు, టీడీపీ గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్ అవ్వు, తప్పు జరిగింది తప్పు, ఒప్పు జరిగితే ఒప్పు. నాకు ఈరోజు నేను సంపాదించుకున్న దాంట్లో నాకు చాలు. నా దాంట్లో నేను నిజాయితీగానే ఉన్నాను. చాలామంది ఎత్తుక్కుని కూడా వాళ్ళకి ఏం దొరకలేదు. చాలామంది ఎతికారు నట్టుకుమార్ని ఏ దాంట్లో ఇరికిద్దామని. నట్టుకుమార్ ఇరికిస్తానికి ఎవల బాబు తరం కూడా కాదు.